వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. నూతన భవనం నిర్మాణానికి శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా విజయ సాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం సోంపేట టౌన్ లో దుర్గగుడి ఆపోజిట్ లో విజయదుర్గ మోటార్ యూనియన్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుగ్గ లోకేశ్వర్ రెడ్డి, మండల ఎంపీపీ నిమ్మనదాసు, జేసీఎస్ అధ్యక్షులు బొద్దన శ్రీకృష్ణ, బైపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలం పరిధిలో వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో భాగంగా 4వ విడత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పిరియా విజయ సాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట టౌన్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం నందు సోంపేట మండల పరిధిలోని వైఎస్ఆర్ ఆసరా సంబరాలు 4వ విడత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిరియా విజయ సాయిరాజ్ మాట్లాడుతూ గత పాలకులు ఒకవైపు రుణాలు మాఫీ చేస్తానని మాట చెప్పి చెయ్యకపోగా అక్టోబర్ 2016 నుండి సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేయడంతో అప్పులు తడిసి మోపిడయ్యాయని, ఒకవైపు సుమారు 3036 కోట్ల రూపాయల వడ్డీని అక్కచెల్లెమ్మల బ్యాంకులకు అపరాధ వడ్డీ రూపేణా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 79.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఊరటనిస్తూ 4 వాయిదాల్లో 2019 నాటికి ఎస్ఎల్బీసీ తుది జాబితా ప్రకారంగా ఉన్న 25,571 కోట్ల రుణాన్ని తామే ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇప్పటికీ 3 విడతల్లో 19,176 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వమేనని పిరియా విజయ సాయిరాజ్ అన్నారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుగ్గ లోకేశ్వర్ రెడ్డి, మండల ఎంపీపీ నిమ్మనదాస్, వైస్ ఎంపీపీ గుర్రాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేసరిపడ గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం కేసరిపడ గ్రామ సచివాలయం పరిధిలో గల గ్రామ సచివాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని ఎంపీడీఓ నీరజ అధ్యక్షతన ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కంటి చూపు అద్దాలు మరియు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కప్పల యుగంధర్, ఎంపీటీసీ సభ్యులు మెండ ప్రకాష్, ఎక్కాల పంచాయతీ సర్పంచ్ రంగాల శ్రీనివాసరావు, బెల్లిపడ పంచాయతీ సర్పంచ్ ఆయుధం జయరాం తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా గోవులకు దానా వితరణ చేసిన దుద్ది శ్రీనివాసరావు. సోంపేట రోడ్
రోటరీ క్లబ్ అధ్యక్షులు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా సోంపేట గాంధీనగర్ లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోవులకు పూజలు నిర్వహించి వాటికి ఇష్టమైన ఆహారాన్ని దానాగా అందించారు. కార్యక్రమంలో టి మోహన్ రావు, కె రవికుమార్, టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గా శ్రీకేష్ బిలాట్కర్ జిల్లా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కలెక్టర్ గా శ్రీకేష్ బిలాట్కర్ జిల్లా ప్రజల గుండెల్లో సుస్థిరమైన ప్రేమాభిమానాలు చూరగొన్నారని మాజీ డిప్యూటీ సీఎం నర్సనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బదిలీపై వెడుతున్న జిల్లా కలెక్టర్ కు ఆయన వీడ్కోలు పలుకుతూ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం పుష్పగుచ్చాన్ని అందజేసి కలెక్టర్ ని శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2.5 ఏళ్లకు పైగా జిల్లాలో సేవలందించి ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశాలైన నవరత్నాల పథకాలు అమలు చేయడంలోనూ జిల్లాలో చేపట్టిన కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంలో ప్రత్యేక శ్రద్ధ వహించారని అన్నారు. ముఖ్యంగా కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి నిర్మాణం, ఉద్దానం రక్షిత మంచినీటి ప్రాజెక్టు, మూలపేట పోర్టు విషయంలో ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. సమగ్ర భూ సర్వే, సమగ్ర భూరక్ష, ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచేన శ్రీకేష్ బిలాట్కర్ కృషి చేశారని ప్రశంసించారు. నాడు నేడు, గ్రామస్థాయి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మాణం, సచివాలయాలకు సోలార్ వెలుగులు, ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలు తదితర వాటిలో సమర్థంగా సమయస్ఫూర్తితో వ్యవహరించారని కొనియాడారు. ఐఏఎస్ గా ఉన్నత స్థానంలో ఎక్కడ పనిచేసినా జిల్లాపై ఇవే ప్రేమాభిమానాలు కురిపించాలని కృష్ణదాస్ కలెక్టర్ ని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ అన్నారు. ఆత్మీయ వీడ్కోలు సభలో ఈ జిల్లాలో పనిచేయడం గొప్ప అదృష్టంగా భావించినట్లు తెలిపారు. మున్సిపల్ పరిపాలనా కమిషనర్ గా బదిలీ అయిన ఆయనకు జిల్లా అధికారులు బృందావనం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. 2 సంవత్సరాల 8 నెలలు పనిచేసినట్లు చెప్పారు. ఈ జిల్లాలో పనిచేసిన ఆనందం, జిల్లాలో పనిచేయడం గొప్ప అదృష్టమని అన్నారు. జిల్లాలో సంక్షేమ పథకాల అమలులో సంబంధించిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు అందించిన సహాయ సహకారాలు మరువలేనివన్నారు. శ్రీకాకుళం జిల్లాతో విడదీయరాని బంధం గురించి వివరించారు. తాను ఏ శాఖలో పనిచేసినా ఈ జిల్లాకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ఆయన సేవలు గురించి కొనియాడారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ జిల్లాలో ఎనలేని సేవలందించినట్లు కొనియాడారు. జిల్లా కలెక్టర్ నుండి ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. ఎప్పటి నుండో శ్రీకాకుళం జిల్లాలో జరగలేని పనులను ఆయన సాధించినట్లు వివరించారు. ఐటీడీఏ పీఓ కల్పనా కుమారి మాట్లాడుతూ ఐటీడీఏ అభివృద్దిలో తన వంతు సహాయ సహకారాలు అందించినందుకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ కి కృతజ్ఞతలు తెలిపారు. టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, జిల్లా అధికారులు కలెక్టర్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనతో వాళ్లకున్న అనుబంధాన్ని వివరించారు. అనంతరం జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ ని సత్కరించారు. మాజీ సైనిక సంక్షేమ భవనానికి స్థలం కేటాయింపు చేసిన ధర్మాన కృష్ణ చైతన్య. సుమారు జిల్లాలో 3,000 కుటుంబాల వరకు మాజీ సైనికులు సంఘంగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, మాకు సమావేశం నిర్వహించుకోవడానికి భవనం లేక ఇబ్బంది పడుతున్నామని మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు, యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య వద్ద మొరపెట్టుకున్నామని తెలిపారు. అందుకు స్పందించిన యువ నాయకులు అందరితో మాట్లాడి తొందరలో స్థలం కేటాయిస్తారని హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తో మరియు నర్సనపేట పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడి సచివరం జంక్షన్ పైడితల్లి ఆలయం వద్ద స్థలం కేటాయింపుకు నిర్ణయం తీసుకున్నారని, మంగళవారం ఆ స్థలంలో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారని మాజీ సైనికులు తెలిపారు.
మాజీ సైనికుల సంక్షేమం భవనం కోసం మాకు స్థలం అంటూ కేటాయించి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమం జయప్రదం చేసి మా అందరికీ ఒక న్యాయం చేసే దిశగా చేసినటువంటి మన యువ నాయకులు డాక్టర్ శ్రీ ధర్మాన శ్రీ చైతన్య గారికి మరి ఇక్కడికి ఇచ్చేసిన సభ్యులందరూ కూడా మా జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం జవాన్ యూనియన్ నర్సనపేట ఈఎస్ఎం సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ళకి మన యువ నాయకులు గుర్తింపు ఇచ్చి మాకంటూ ఒక స్థానం కల్పించినందుకు మరొకసారి మా మాజీ సైనికులు అందరి తరఫున కూడా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం స్థలాన్ని కేటాయింపు చేసి మాట నిలబెట్టుకున్నారని, మాకు అండగా నిలిచారని మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు తెలిపారు. యువ నాయకత్వానికి జేజేలు పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగ మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది కావాలని చెప్పని వాళ్ళొక 4-5 రోజుల క్రితం వచ్చి నన్ను కలవడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి తప్పకుండా చేస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం, తద్వారా మా స్థానిక పెద్దలందరితో మాట్లాడి వాళ్ళందరూ కూడా దానికి సుముఖంగా వాళ్ళు ఒకటి స్థలం కేటాయిస్తే మంచిది, వాళ్ళందరూ కూడా మన సొంత మనుషులు అని చెప్పని స్థానిక నాయకులందరూ కూడా చెప్పడం, తద్వారా నాన్నగారు దృష్టిలో పెట్టి ఈరోజు వాళ్ళకి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ఎప్పుడూ కూడా ఈ మాజీ సైనికులందరికీ వీళ్ళ కుటుంబాలకు కానీ అసోసియేషన్ కానీ తప్పనిసరిగా నాన్నగారు కానీ మా పార్టీ కానీ మా నాయకులందరూ కానీ అండదండలుగా ఉంటారని చెప్పని అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని సమయాల్లో కూడా సపోర్ట్గా మీ అందరూ కూడా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పని నరసనపేట సైనికులు మాజీ సైనికులు అందరూ కూడా మా సొంత కుటుంబ సభ్యులని చెప్పి భావించి ఈ రోజు వాళ్ళకి ఈ భవన స్థలం ఇవ్వడం జరిగింది. కానీ లేకపోతే ఇతర విషయాల మీద కానీ మీ ఆర్గనైజేషన్ సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి టౌన్ పరిధిలోనే మీకు ఆ సైట్ కేటాయించి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి అవసరం ఉన్నా సరే, ఎటువంటి కష్టం ఉన్నా సరే మా స్థానిక నాయకులు కానీ నేను కానీ మీకు అండగా తోడుగా ఉంటామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ చక్కనైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎంపీడీఓ కుప్పిలి ఫణీంద్ర కుమార్ కు ఘనంగా సన్మానం. మండలంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ రోడకి ఉమామహేశ్వరరావు, జడ్పీటీసీ దుబ్బ వెంకటరమణారావు ఆధ్వర్యంలో ఎంపీడీఓ కుప్పిలి ఫణీంద్ర కుమార్ కు ఘనంగా సన్మానించారు. ఆయన 2 సంవత్సరాల విధులు నిర్వహించి ఎలక్షన్ దృష్ట్యా విజయనగరం బదిలీ అవడంతో ఆయనకి పుష్పగుచ్చాన్నిచ్చి దుస్సాలువతో ఎంపీపీ, జడ్పీటీసీ, పలువురు అధికారులు, సచివాలయ సిబ్బంది సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీ మాట్లాడుతూ మండలాధికారిగా ఆయన ఒక శిఖరమని, అనుభవశాలని, గొప్ప పరిపాలనా దక్షుడని కొనియాడారు. అంతేకాకుండా మండలాభివృద్దికై నిధులను సక్రమంగా వినియోగించి మండలాభివృద్దికి కృషి చేసిన ఏకైక అధికారి అని అన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఎల్వి ప్రతాప్, అప్పలరాజులు మాట్లాడుతూ ఎంపీడీఓ ఉద్యోగస్తుల పక్షపాతి అని, ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఎన్నో నేర్చుకోగలిగారని, ఒక నిఘంటువు అని కొనియాడారు. పలువురు మాట్లాడుతూ ఆయన ఎల్లప్పుడూ ఉద్యోగస్తుల సంక్షేమానికి ఒక భరోసా అని, ఉద్యోగస్తుల పక్షాన నిలబెడతారని, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని కలుపుకొని పోతారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి ఉమామల్లేశ్వరరావు, జడ్పీటీసీ దుబ్బ వెంకటరమణారావు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ హేమసుందర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.